హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మేము పండగ ఎలా జరుపుకున్నాము క్రిస్మస్ అన్నది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. నేను చెప్పినట్లుగా మా ఊరికి అక్క వాళ్ళు వచ్చేసారనమాట. హైదరాబాద్లో ఉంటారు మా అక్క వాళ్ళు. వాళ్ళ పండగకి మా ఇంటికి వచ్చేసారు నర్సరావుపేట నుంచి మేము అందరం కలిసి అక్క వాళ్ళు మేము ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి మేము వేలూరు వెళ్ళాము. మా సొంత ఊరికి అత్తగారు ఊరు అనమాట. మేమందరం వెళ్ళాము. అక్కడ మా చిన్న బావగారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. మొత్తం మేము ముగ్గురం కదా, 3 ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒకే దగ్గర చేసుకుందాము అని చెప్పేసి మేమందరము వెళ్ళాము. పోయిన సంవత్సరం కూడా అందరం క్రిస్మస్ ఒకే ఊరిలో ఇక్కడే వేలూరులో చేసుకున్నాము. అందుకని ఈ సంవత్సరం కూడా వేలూరులోనే చేసుకుందాము అని అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేసారనమాట. ఈ 1 వీక్ అక్క వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. ఇంకా జనవరి 1కి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ జరుపుకుందాం అనేసి అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఈ 1 వీక్ మా దగ్గరే ఉన్నారు కదా, ఇంకా నేను అందుకని వీడియోస్ చేయలేకపోయాను. కొంచెం బిజీగా ఉంటాం కదా ఇంట్లో, అందుకని అనమాట. ఇక్కడ నేను చిన్న క్లిప్స్ తీసాను. మేము వేలూరు వెళ్ళినప్పుడు పండగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అన్నది నాకు వీడియో కుదిరినప్పుడల్లా నేను వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళిన రోజే మా చిన్న అక్క వచ్చేసి చెక్కలు అనమాట. చెక్కలుకి రెడీ చేసింది. సరే అని అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట. మేమందరం వెళ్ళాం కాబట్టి ఇంకా నేను అక్క, ఇద్దరు అక్కలు నేను మేము ముగ్గురం చేసేసాం అనమాట. నేనేమో రౌండ్ చేస్తూ ఉంటే ఇంకో అక్క వచ్చేసి వాటిని చెక్కలుగా చేయడము, ఇంకో అక్క వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసేయడము అలా చేసుకున్నాం అనమాట. చెక్కలు నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయి, క్రిస్పీగా వచ్చినాయి. ఫస్ట్ చేసినప్పుడు ఒక 4 చేసింది మేము వెళ్ళినప్పుడు అవి కొంచెం సాల్ట్ తక్కువగా ఉన్నాయి, కొంచెం సరిగ్గా వేగలేదు. తర్వాత మేము టేస్ట్ చేసి కొంచెం తక్కువగా ఉంది అని చెప్పేసి మళ్ళీ వేసి చేసాము. అప్పుడు బాగా వచ్చినాయి అనమాట, మంచిగా చాలా టేస్టీగా. ఇంకా నేను చేస్తూ ఉన్నాను అని చెప్పేసి మా వాడు కూడా నా పక్కన కూర్చొని నేను కూడా రౌండ్లు చేయాలి అని నా పక్కనే కూర్చొని ఉన్నాడు. తను కూడా రౌండ్ చేయాలి అని చెప్పేసి నాకు ఇవ్వు అంటా ఉన్నాడు అనమాట. ఇంక మేమందరం ఇక్కడ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటా ఆ మాటలు ఈ మాటలు, ఏం శారీ కొనుక్కున్నాము ఏంటి అని ఇలా మాటలు ఉంటాయి కదా ఆడవాళ్ళకి, ఆ మాటలన్నీ మాట్లాడుకుంటూ అట్లాగా మొత్తం ఫినిష్ చేసాం అనమాట. ఒక 2 hours పట్టింది ఇది ఫినిష్ చేయడానికి. మా బుడ్డోడు చూడండి హెల్ప్ చేస్తూ ఉన్నాడు నాకైతే, నేను కూడా చేస్తాను అని. తర్వాత ఆ రోజు మేము సండే మార్నింగ్ చర్చి చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. వేలూరుకి వెళ్ళేసరికి మధ్యాహ్నం వెళ్ళాము. మా రచన తను అక్క వాళ్ళ అమ్మాయి. మేము ఇక్కడ ముగ్గురం చేస్తూ ఉన్నాం కదా, తను పైన ఉండేసి చూస్తూ ఉందన్నమాట. ఎట్లా చేస్తారు ఏంటని కూర్చోడానికి అని. ఇంకా మా బాబు అయిపోయింది. తర్వాత రోజు ఇది ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. అక్కడికి వెళ్ళినప్పుడు అందరు రిలేటివ్స్ అవుతారు. మా అబ్బాయికి మొత్తం వాళ్ళందరూ అన్నయ్యలే అనమాట. దగ్గరుండేసి చాలా జాగ్రత్తగా ఆడిస్తూ ఉంటారు. క్రికెట్ ఆడిస్తున్నారు ప్రస్తుతానికి పట్టుకొని, నేను ఆడిస్తానని ఒకళ్ళు బాల్ బ్యాటింగ్ వేయడం అట్లాగా. ఇది మా ఇంటి బయట అనమాట. మొత్తము అందరూ ఇంటికి దగ్గరలోనే ఉంటారు కదా, ఇంటి ఎదురు అందరు చుట్టాలే, అందరు కలిసి చక్కగా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మేము వెళ్ళిన ఆ 2 days ఉన్నాం మేము. ఆ 2 days బాగా ఫుల్గా ఎంజాయ్ చేశాడు మా బుడ్డోడైతే. రోడ్డు మీద కూడా ఒకసారి పడ్డాడు, కాలు చెప్పు పగిలిపోయింది అనమాట. కానీ చెప్పని కూడా చెప్పలేదు, మేము చూడలేదు వాళ్ళు ఆడుతూ ఉన్నారు అని. ఎప్పుడో పడ్డాడు, తర్వాత ఎప్పటికో చూసినా కూడా దాచిపెట్టుకుంటుంటే అస్సలు దాచిపెడతా ఉన్నాడు అనమాట. మేము చూస్తే అరుస్తాము అని చెప్పేసి అని. ఇంకా ఈమె వచ్చేసి మా హస్బెండ్కి మేనత్త అవుతుంది. మేము ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఆమె దగ్గరే కూర్చొని మాట్లాడతాం అనమాట. నేను వేలూరు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది వీడియోస్ చూస్తున్నారంట, వాళ్ళు కూడా అడిగారు, అక్క ఏంటి వీడియోస్ తీయడం లేదు, మేము నీ వీడియోస్ చూస్తూ ఉంటాము అని చెప్పేసి అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. కానీ అనుకోకుండా తెలియకుండానే బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి మధ్యలో. అదొక హ్యాపీ అనమాట. ఎవరైనా సరే అట్లా అడిగినప్పుడు ఉంటుంది కదా, అది. ఇంక ఇక్కడ వచ్చేసి బాబు క్రికెట్ ఆడుతూ అట్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. స్టార్ వచ్చేసి అక్కడ ఆ లైన్లో వాళ్ళు అందరు మాట్లాడుకొని
డబ్బులు వేసుకొని స్టార్ పెట్టారంట. ఎప్పుడు పెట్టలేదు, నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటము. వేరే దగ్గర పెట్టారు, కానీ మా వాళ్ళందరూ మాట్లాడుకొని ఫ్యామిలీకి ఒక 1000 రూపీస్ అట్లా వేసుకొని ఆ లైన్ మొత్తం మాట్లాడుకొని స్టార్ పెట్టారనమాట. చాలా ఆ స్టార్ పెట్టగానే ఆ వీధికే లైటింగ్ వచ్చేసి కళ వచ్చేసినట్టు అట్లా అయింది. ఇది మా ఇంటి బయట చుట్టుపక్కల అనమాట. ఇది వాతావరణం అట్లా ఉంటుంది. అంతకుముందు మీరు చూసే ఉంటారు వేలూరు. తర్వాత రోజు ఇంకా మేము పలావ్ చేద్దాము అని చెప్పేసి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాము. మా బుడ్డోడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ అక్కకి గోంగూర ఒలవడానికి అని చెప్పేసి ఆకులు ఒలుస్తా అట్లా ఉన్నాడు. నిజంగా మా అక్క వాళ్ళు ఉన్న 1 వీక్ అట్లా ఉన్నారు కదా, దాదాపు 1 వీక్ ఉన్నట్టే. ఆ 1 వీక్ అక్క వాళ్ళు బాగా బుడ్డోడితో బాగా ఎంజాయ్ చేస్తా, వాడి మాటలకి నవ్వుకుంటా బాగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. వాడే స్కూల్ ఎగ్గొట్టేసినట్టే ఒక రకంగా. అక్క వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాడు ఇంకా స్కూల్కి పోలేదు. మేము ఇంకా ఊర్లు అటు ఇటు తిరుగుతా అట్లా అనమాట. ఇంకా స్కూల్కి వాడిని పంపించలేదు. ప్రస్తుతం అయితే బాబుకి చెంప దగ్గర అది లాలాజల గ్రంథులు 3 ఉంటాయి అంటారు కదా, వాటిలో ఒకటి వాసిందనమాట. 2 వైపులా కొంచెం చెంపలు వాసున్నాయి. కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. లైట్గా ఫీవర్ ఉంది ఈ టైంలో. ఇప్పుడు నేను మీతో మాట్లాడే ఈ టైంకి తనకి లైట్గా ఫీవర్ ఉంది. తను అది చెంపలమ్మ అంటున్నారు, మరి చెంపలమ్మ కాదో తెలీదు. హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తే అది కాదు, ఈ ట్రాన్సిల్స్ అవి ఉంటాయి కదా లోపల లాలాజల గ్రంథులు, వాటిలో ఒకటి వాసింది అంతే, అది కాదు అన్నారు. మరి ఏది కరెక్టో ఏదో తెలియడం లేదు. ఇక్కడైతే అక్క చిన్నక్క వచ్చేసి అల్లం చిన్నులపై నూరుతూ ఉంది. దేనికి అని అంటే మేము ఆ రోజు బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట, చికెన్ బిర్యానీ. మా ఫ్రెండ్ వాళ్ళని పిలిచాను, నేను మర్చిపోయాను వాళ్ళని వీడియో తీయడము. మా ఫ్రెండ్ వాళ్ళు కారంపూడిలో ఉంటారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు వచ్చారనమాట. మేము వాళ్ళని గెస్ట్గా పిలిచాము ఆ రోజు పండగకి. ఇంకా అక్క చిన్న గోంగూర చేసిందనమాట బిర్యానీలోకి. నేనేమో చికెన్ కర్రీ చేస్తాను. రచన వచ్చేసి ఉల్లిపాయలు ఫ్రై చేస్తుంది. రచననే ఉల్లిపాయలు ఫ్రై చేసే పని తనకే మేము అప్పచెప్పేది. తనైతే చక్కగా ఫ్రై చేస్తుంది మొత్తం అని. ఇదో చూడండి, మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేసింది. అక్క ఏమో గోంగూర చేస్తానని చెప్పేసి గోంగూర చేసిందనమాట. తలా ఒక్కొక్క పని అట్లా పంచుకుంటూ ఉన్నాము మేమైతే. ఇక్కడ చూడండి, మా బాబును మా హస్బెండ్ ఇద్దరు మాత్రం వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తా ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారనమాట వాళ్ళిద్దరు మాత్రం. నేను మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, మా మనోజ్ బిర్యానీ చాలా బాగా టేస్టీగా చేస్తాడు అని చెప్పేసి. ఆ రోజు వచ్చిన మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అన్నారు. నిజంగా చాలా టేస్టీగా చేస్తాడనమాట. ఎవరైనా సరే మేమందరం కలిసినప్పుడు మనోజ్ బిర్యానీ చేసేది. తను ఎట్లా నేర్చుకున్నాడో కానీ ఖచ్చితంగా నాకైతే గుర్తుంది, కరోనా టైంలోనే మేమందరం ఒకే దగ్గర ఉన్నాము. అనుకోకుండా అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము మా ఊర్లో కారంపూడిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో ఒక 1 మంత్లో మేము ప్రతిరోజు ఏదో ఒకటి టైంపాస్ అవ్వాలి కదా. అప్పుడు లాక్డౌన్ పడిపోయినప్పుడు యూట్యూబ్లో అలా చూసి ఏదో ఒక బిర్యానీ అట్లా నేర్చుకుంటా మనోజ్ అప్పుడే ఫుల్ దిట్ట అయిపోయాడు. నాకు గుర్తున్నంతవరకు అదే అనమాట. మేము అప్పుడు చికెన్ బిర్యానీ, ఒకరోజు మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఇట్లా ప్రతిరోజు ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండేటట్టు అట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అట్లా మనోజ్కి బాగా వచ్చేసింది. చాలా టేస్టీగా చాలా బాగా చేస్తాడనమాట. ఇదేమో నేను చేస్తుంది చికెన్ కర్రీ, వచ్చే గెస్ట్లు వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేశాను. నేను చేసిన చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది అనమాట అక్క వాళ్ళకి మాకు కూడా. నేను కూడా టేస్ట్ చూస్తాను, బాగుంది అనిపించింది. ఆ రోజు అన్నీ బాగా కుదిరినాయి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం అనమాట. మా పండగ సెలబ్రేషన్స్ అయితే అట్లా జరిగినాయి. నేను మర్చిపోయాను డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వీడియో తీయడము, కానీ ఫొటోస్ అయితే మేము తీసాము. వీలైతే దీంట్లో మేము దిగిన ఫొటోస్ అవన్నీ మీకు యాడ్ చేస్తాను. వీడియో అయితే ఇదే. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ